లగ్జరీ అంటే డెఫినేషన్ ఏంటి అని అడిగాను కదా మిమ్మల్ని. నా డెఫినేషన్ అయితే ఇలా రోజు సన్‌షైన్‌ని తీసుకోవడం. అండ్ పోషకాలు పోకుండా వండుకొని తినడం. నేనైతే కుక్కర్ మానేసి కొన్ని సంవత్సరాలయిందండి. చాలామంది ఒక కుక్కర్‌లో పప్పు వండుతూ ఉంటారు కదా! కుక్కర్ వాడకూడదండి అంటే, అమ్మో 45 నిమిషాలు పడుతుంది, గంట పడుతుంది బయట వండితే అంటారు. మనకన్నా ఎక్కువ అండి గ్యాస్ కదా, మన ఆరోగ్యానికన్నా ఎక్కువ. సో ప్రెషర్ కుక్కర్ని అయితే అవాయిడ్ చేసేసాను నేను. నాకు అదే లగ్జరీ. ఇత్తడి గంజిలో పప్పు వండుకోవడం ఎంత కమ్మగా ఉంటుందో, మట్టి కుండలో పప్పు వండుకోవడం ఎంత కమ్మగా ఉంటుందో. సో నాకైతే ఇదే లగ్జరీ అండి. ఇదిగోండి, ఐరన్ కడాయిలు వాడడం, మట్టి పాత్రలు వాడడం, ఇత్తడి గిన్నెలు వాడడం, గానుగ నూనె, కట్టె గానుగ నూనె, ఎద్దు గానుగ నూనె వాడడం. ఎంత దూరమైనా వెళ్తాం మేమిద్దరం ఇలాంటివి తెచ్చుకోవడానికి. ఎంత న్యాచురల్గా రోటి పచ్చడికి రోలే వాడడం సాధ్యమైనంతవరకు. మన ఈ మెకానికల్, ఈ ఫాస్ట్ లైఫ్కి ఎంత వీలవుతాయా అంటే, నాకైతే వీలవుతున్నాయి, మా ఇద్దరికైతే వీలవుతున్నాయి. చాలా ఇంకా మా ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం చూపిస్తాను. వీలైతే ప్రకృతిలో ఉండడం, వీలు కాకపోతే ప్రకృతినే మన చుట్టూ మమేకం చేసుకోగలగడం. మా మంచిర్యాల ఇల్లు అయితే మీకు తెలుసు, ఎన్ని మొక్కలు, ఎంత మొక్కలతోనే నేను మమేకం అయితే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా నేను బట్టల షాపింగ్, వస్తువుల షాపింగ్ కన్నా మొక్కల షాపింగ్ ఎక్కువ చేస్తుంటాను. అంటే లగ్జరీ అంటే మనం ఏదో ఖరీదైన కార్లు, ఖరీదైన బంగ్లాలు, ఖరీదైన వస్తువులే కాదు. మనం అసలు అవి కానే కావు నా దృష్టిలో. మనం ఎంత ఆరోగ్యంగా ఉండడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాము, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, యోగా చేస్తున్నాము, ఇవి నా దృష్టిలో లగ్జరీ. మరి మీ దృష్టిలో లగ్జరీ ఏంటో చెప్తారా నాకు? ఆ లగ్జరీస్ కోసం మీరేం ప్రయత్నాలు చేస్తున్నారో చెప్తారా నాకు? మరి ఇంకా లగ్జరీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత సఖ్యతతో ఉంటున్నారు, మీ పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మీ బంధువులతో ఎన్నిసార్లు ఎంత మనసు విప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా లగ్జరీస్. ఈ ప్రాధాన్యతలు ఇవన్నీ మీకు ప్రాధాన్యతలుగా అనిపిస్తున్నాయా? నా వరకైతే ఇవన్నీ లగ్జరీస్. మరి మీ లగ్జరీస్ ఏంటో చెప్తారా నాకు?